హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతోపాటు ఈరోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడీతో అయితే కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా యాప్లో ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మంత్ వైజ్ అయితే ఉండడం జరిగింది. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీరు చెల్లించి పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైడ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి శాంపిల్ టెస్ట్ కూడా అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల తారుమారు అంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో హైదరాబాద్లోని 3 సెంటర్లో ఆలస్యంగా ఎగ్జామ్, 69 మందికి ఎక్స్ట్రా టైం ఇచ్చిన ఆఫీసర్లు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన, సిబ్బంది తప్పిదమే కారణం, చర్యలు తీసుకుంటాం కలెక్టర్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నేను మనకు హైదరాబాద్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్కి సంబంధించి Tspsc కూడా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి ఏం న్యూస్ ఇచ్చారని ఇక్కడ చూద్దాం. సో రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సందర్భంగా 3 సెంటర్లో క్వశ్చన్ పేపర్లు తారుమారయ్యాయి. దీంతో 69 మంది అభ్యర్థులకు అడిషనల్ టైం ఇచ్చి అధికారులు వారితో పరీక్ష రాయించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇన్సులేటర్లు, హాల్ సూపరింటెండెంట్ల తప్పిదంతోనే క్వశ్చన్ పేపర్లు తారుమారయ్యాయని చెప్పేసి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైం అయిపోయినాక ఎగ్జామ్ పెట్టిండ్రు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లో ఈ నెల 16న మొత్తం 106 సెంటర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. కానీ నగరంలో మారేడ్పల్లి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా అబిడ్స్లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అండ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆలస్యంగా పరీక్షలు జరిగాయి. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏకంగా పరీక్ష టైం పూర్తయిన తర్వాత 1 గంటకు పరీక్షను ప్రారంభించడం విమర్శలకు తావిస్తుంది. సో అధికారులు, అభ్యర్థుల కథనం ప్రకారం ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 3 రూముల్లో 47 మంది అభ్యర్థులకు ఇంగ్లీష్, తెలుగు క్వశ్చన్ పేపర్లకు బదులుగా ఇంగ్లీష్ నాన్ తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. విషయం గుర్తించిన వెంటనే ఇంగ్లీష్, తెలుగు మీడియం పేపర్లను అందించారు. అయితే ఓఎంఆర్ షీట్ల చెల్లుబాటు కావనేటువంటి ఆందోళనలతో క్వశ్చన్ పేపర్లు అక్కడే పెట్టి అభ్యర్థులు రూమ్ బయటకు వచ్చి ధర్నాకు దిగారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అధికారులు సముదాయించినా వినకపోవడంతో చివరికి జిల్లా కలెక్టర్ వచ్చి చర్చించారు. సో దీంతో వారు పరీక్ష రాసేందుకు ఒప్పుకున్నారు. ఈ 47 మందికి మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు పరీక్ష నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ ముందు 2:30 గంటల పాటు ఏం జరిగిందనే దానిపైన అందరిలో అయోమయం నెలకొందని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విచారణ తర్వాతే నిర్ణయం అంటూ చూడవచ్చు. 3 సెంటర్లో జరిగినటువంటి పొరపాట్లపై సమగ్ర విచారణ చేయాలని Tspsc నిర్ణయించింది. ప్రత్యేక కమిటీ వేసి 3 సెంటర్లో జరిగినటువంటి లోపాలపై ఎంక్వైరీ చేయనుంది. విచారణ ఆధారంగా మేనేజ్మెంట్లతో పాటు పరీక్ష సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పరీక్ష టైం పూర్తయ్యే వరకు అభ్యర్థులు లోపలే ఉన్నారు. సో బయటికి వెళ్ళలేదు. పేపర్లు కూడా వారి దగ్గర లేవు. అవకతవకలు జరిగే అవకాశం లేదు. సో ప్రైమరీ ఎంక్వైరీలో మాస్ కాపింగ్ జరగలేదని గుర్తించాం. సో కొందరి నిర్లక్ష్యంతోనే పేపర్లు తరమారైనట్లు తెలిసింది. సో సమగ్రంగా విచారణ చేసిన తర్వాత 47 మంది యొక్క పేపర్లు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన వెల్లడించారంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు. ఇంకా మిగతా న్యూస్ పేపర్లో చూసినట్లయితే గ్రూప్ 1లో గందరగోళం అంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ పరీక్ష 2:30 గంటల ఆలస్యంగా నిర్వహణ, సికింద్రాబాద్ ఎస్ఎఫ్ఎస్ కేంద్రంలో ఘటన, సోషల్ మీడియాలో రచ్చ, తెలుగుకు బదులు ఉర్దూ పేపర్, అభ్యర్థులు ఆందోళన, మధ్యాహ్నం 1 గంట నుండి పరీక్ష నిర్వహణ, Tspsc వివరణ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇంకొక న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్న మనకు హైదరాబాద్లో కూడా న్యూస్ వచ్చింది కదా. సో వాళ్ళు ఈ విధంగా అయితే స్పందించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచారనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. పొరపాటు జరిగిందని ఒప్పుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రూప్ 1 పరీక్షపై కథనం ప్రచురించిన హైదరాబాద్ పత్రిక పొరపాటు జరిగితే అప్పుడే ఎందుకు వెల్లడి చేయలేదు. సో ఇన్సులేటర్ల తప్పిదమే అంటున్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ నిజం బట్టబయలు అవడంతో ఏవో కారణాలు చూపిస్తున్న వైనం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి తప్పు చేసిన అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. పరీక్ష రాసి ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు Tspsc భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే ఈ నెల 16న జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షపై ఎట్టకేలకు హైదరాబాద్ కలెక్టర్ స్పందించడం సంతోషం. సో 16వ తేదీన పొరపాటు జరిగితే ఆ విషయాన్ని ఆదాబ్ వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించడం విడ్డూరంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇన్సులేటర్ల పొరపాటు చేస్తే అదే రోజు కొంతమంది అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ సమయం మార్చినట్లు ఆయన ప్రకటించాలి కదా. మరి ఈ 4 రోజులు నిద్రపోయారా? సో చెప్పకపోతే ఏమవుతుంది అనుకున్నారా? లేక నిజంగానే ఆదాబ్ హైదరాబాద్ ఆరోపించిన మతలాభయమైనా జరిగిందా? సో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సాధ్యమే అని ఈ సంఘటన తేటతెల్లం చేస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఏది ఏమైనా గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే ఆదాబ్ తాపత్రయం అని చెప్పేసి ఇచ్చారు. సో మరి ఇన్విజిలేటర్ల పొరపాటు చేశారని చెబుతున్న కలెక్టర్ వారి మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకోపోవడానికి కారణం ఏమిటి, హైదరాబాద్ కలెక్టర్ ఇచ్చినటువంటి వివరాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఇంతకుముందు ఏదైతే మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూసే ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి దీనిపైన విచారణ కూడా చేపట్టినట్లయితే మనకి ఇదైతే న్యూస్ అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏం TSPSC ఇస్తుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నిజామాబాద్ కోర్టులో మనకు నిజామాబాద్లో ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నిన్న మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇది మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 12 వేకెన్సీస్ ఉన్నాయి. సూపరింటెండెంట్ కావచ్చు, అంటే హెడ్ క్లర్క్ సంబంధించి కావచ్చు, ఇంకా అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో 7th క్లాస్ తోటి కావచ్చు, 10th క్లాస్, అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. సో 18 to 34 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. October 31st లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే అటామిక్ ఎనర్జీలో కూడా సో 70 వేకెన్సీస్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జూనియర్ పర్చేంజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. డిగ్రీ, బీకామ్, అదేవిధంగా డిప్లొమా, సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ ఉంది. సో దీనికి సంబంధించి November 10th అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే సో ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికి సంబంధించి అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 31 నుంచి సీటెట్ దరఖాస్తుల ప్రారంభం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ టెట్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో దేశవ్యాప్తంగా 16వసారి నిర్వహించున్నటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నెల 31వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పేసి CBSE ఒక ప్రకటనలో తెలియజేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు. సో November 24 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో సీటెట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో సో ఈ నెల 31 నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే యువతకు దీపావళి గిఫ్ట్ అంటూ చూడవచ్చు. రేపు 75,000 మందికి జాబ్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోజ్గార్ మేళాను ప్రారంభించనున్నటువంటి ప్రధాని మోడీ రైల్వే, హోమ్, బ్యాంకింగ్, డిఫెన్స్ వంటి శాఖల్లో ఉద్యోగాలు 18 నెలల్లో 10 లక్షల జాబ్స్ ఇచ్చేందుకు టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి గిఫ్ట్గా ఉద్యోగాలు ఇవ్వన్నారు. సో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినటువంటి 75,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లో అందజేయనట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీపావళిని పురస్కరించుకొని ప్రధాని ఈ మేరకు రోజ్గార్ మేళాను శనివారం ప్రారంభించనున్నట్లు PMO ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగాలను పొందినటువంటి యువతతో వర్చువల్గా సమావేశంలో మోడీ మాట్లాడతారని చెప్పేసి తెలిపారు. సో అదేవిధంగా సో వచ్చే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గత జూన్లో ప్రకటించారు. సో ఈ టార్గెట్ను చేరుకోవడంలో భాగంగా రోజ్గార్ మేళాను ప్రధాని ప్రారంభించనున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మొత్తం రానున్నటువంటి 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు దానికి సంబంధించి రోజ్గార్ మేళాను ప్రారంభిస్తున్నట్టు ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా 1 by 1 క్లియర్గా అయితే చూద్దాం. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ మన ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వచ్చే జూన్లో జాబిల్లి పైకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చంద్రయాన్ 3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు. 2024 చివరిలో గగన్యాన్, దానికంటే ముందు 6 ప్రయోగాత్మక పరీక్షలు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడని చెప్పేసి ఇక్కడ చూడడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 2024లో చేపడుతున్నారు. సో అదేవిధంగా 2023లో చేపడుతున్నారు, 2024లో గగన్యాన్. సో ఈ ఇయర్లు గుర్తుంచుకొని డైరెక్ట్గా మనం కరెంట్ అఫైర్స్ కోణంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ విషయం అయితే జాబిల్లిపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టినటువంటి చంద్రయాన్ 3 ప్రాజెక్టును ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్లో, సో 2023 జూన్లో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించినట్టు ఇక్కడైతే చూడవచ్చు. దాంతోపాటుగా గగన్యాన్, సో గగన్యాన్ ఏంటంటే మనకు మానవ సహిత అంతరిక్ష యాత్ర అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు 2024 చివరిలో దీన్ని ప్రయోగించినట్లయితే ఇక్కడ 2
ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే గుర్తుంచుకోండి. సో చంద్రయాన్ 1 అండ్ 2 ఏ ఇయర్స్లో ప్రయోగించారనేది కింద కామెంట్ చేయండి. సో మనకు ఆల్రెడీ చంద్రయాన్ 1 అండ్ 2 ప్రయోగించారు కదా, ఆ ఏ ఇయర్లో మనకు ఇస్రో ప్రయోగించింది అనేది కింద కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే బ్రిటన్ ప్రధాని లీజ్ ట్రస్ రాజీనామా అంటే ఇక్కడ చూడవచ్చు. 45 రోజుల్లోనే గద్దె దిగిన కన్జర్వేటివ్ పార్టీ నేత, అతి తక్కువ కాలం అధికారంలో ఉన్నది ఈమె అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు 45 డేస్ క్రితం ఈ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనటువంటి లీజ్ ట్రస్ నిన్న రాజీనామా అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత. సో ఈ పార్టీ పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈమె నేమ్ ఏంటిది, ఇంకా అదేవిధంగా ఎన్ని రోజులు చేసింది. సో 45 డేస్. సో చాలా తక్కువ రోజులు చేసినటువంటి బ్రిటన్ ప్రధానిగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తెరపైకి రిషి సునాక్ పేరు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రిషి సునాక్ మన భారత సంతతికి సంబంధించినటువంటి పర్సన్. మరి ఇతని పేరు నెక్స్ట్ ప్రచారంలో ఉన్నట్లయితే ఇక్కడైతే మనం న్యూస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్ఆర్ఐ చాపరాల బాబ్జీకి జీవిత సౌఫల్య పురస్కారం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అమెరికాలో ఎన్ఆర్ఐ డాక్టర్ చాపరాల బాబ్జీకి, సో ఇతను మన ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు సంబంధించిన పర్సన్, ఇతనికి జీవిత సౌఫల్య పురస్కారం అందుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే డాలస్ మేయర్ జాన్ ఎరిక్సన్ ఈ నెల 15 ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు అమెరికా అభివృద్ధిలో వివిధ రంగాల్లో అంకితభావం ప్రదర్శించినటువంటి అభ్యర్థులకు ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కానీ ఈ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి సో ఇతను. సో ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇది ఎవరికి ఇచ్చారు, అండ్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్సన్ కనుక ఏలూరుకు సంబంధించిన పర్సన్. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో మనకు యాదాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి 2022-25 సంవత్సరాలకు ఇండియన్ ఏదైతే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంస్థ ప్రదానం చేసేటువంటి ఈ గ్రీన్ ప్లీస్ ఆఫ్ వర్షిప్ అవార్డు, దీన్నే మనం ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర అవార్డు అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో అవార్డు యాదాద్రి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫేర్స్ కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సెంటీ మిలినియర్ల జాబితాలో భారత్కు 3వ స్థానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ, 2వ స్థానంలో నిలిచినటువంటి చైనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి హెన్లీ మిలినియర్లు అంటే ఏంటంటే 830 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి జాబితాలో మన భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే సో ఇది యూఎస్ఏ, సెకండ్ చైనా. సో ఇది మనకెవరు హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి నివేదిక ఈ సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. ఇది లండన్కి సంబంధించినటువంటి నివేదిక, అంటే ఆ సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లు కూడా ఇంపార్టెంట్. అది రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏ దేశానికి సంబంధించిన అనేటువంటి పర్పస్లో కూడా మన క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పర్యావరణానికి లైఫ్ అంటే ఇక్కడ చూడవచ్చు. భారత ఆధ్వర్యంలో కొత్త కార్యాచరణ సో మిషన్ లైఫ్ను ప్రారంభించిన మోడీ యుఎన్ ప్రధాన కార్యదర్శి గుటెరస్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైనటువంటి పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో భారత ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపుదిద్దుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రధాని మోడీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ను ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ మనం ఒకటైతే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని ఎవరెవరు ప్రారంభించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మోడీ అండ్ అదేవిధంగా మనకు గుటెరస్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని పేరు గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. దాంతోపాటుగా సో ఇక్కడ ఈరోజు మనకు ఈనాడు ప్రతిభలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక బిట్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.